జిల్లా చిలకలూరిపేటలోని ఐటీసీ పొగాకు కంపెనీ ముందు రైతులు నిరసన దీక్ష చేపట్టారు. వ్యవసాయ మంత్రి సమక్షంలో కంపెనీలు అంగీకరించిన విధంగా బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు బోర్డు పరిధిలోకి బర్లీ పొగాకును చేర్చాలని కోరారు. పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది రైతులు బర్లీ పొగాకుని సాగు చేశారు. బర్లీ పొగాకు సాగు చేయడంలో మామూలుగా సాంప్రదాయంగా రైతులు కాకుండా చిన్న రైతులు ఈ సంవత్సరం, చిన్న కూలీలు కూడా ఈ సంవత్సరం రైతులుగా మారారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా, అప్పులు చేసైనా, ఎక్కువ ఖర్చు పెట్టైనా, ఎక్కువ కౌలైనా కానీ వ్యవసాయంలో ప్రవేశించారు. ఈ రోజున జరుగుతుంది ఏంటంటే, ఈ పాటికి అడుగు ఆకులు 10,000 కొన్నారు గత సంవత్సరం, పై ఆకులు 15,000, 20,000 కూడా కొన్నారు. ఈ సంవత్సరం ఇంతవరకు కూడా సరైనటువంటి కంపెనీ సరైన పద్ధతిలో కొనలేదు. అందుకని ఫిబ్రవరి నుంచి ఈ 5-6 జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు తరతమ స్థాయిల్లో ఆందోళన చేస్తున్నారు. ఇది మామూలు పోరాటం కాదు, జీవన్మరణ పోరాటం. సామాన్యమైనటువంటి రైతులు కనీసం ధర ఇదంతా కూడా ఢిల్లీలో చేసాము, ఇక్కడ కూడా చేస్తున్నామని ట్రెడిషనల్ కాదు ఇది. ఈ రోజున ఏమీ జరుగుబాటు లేనటువంటి అట్టడుగున్నటువంటి కూలీలుగా ఉన్నటువంటి రైతులుగా మారినటువంటి వాళ్ళు 1 ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు వేసి ఈ రోజున చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈనాడు గత 2-3 ఏళ్లలో పొగాకు ధరలు బాగా ఉండటం, బర్లీ పొగాకు ధరలు కూడా బాగా ఉండటం, కొనుగోలు కూడా సజాగా జరగటంతో రైతులు, ప్రత్యేకించి సన్నకారు, చిన్న రైతులు, బలహీన వర్గాలు చెందినటువంటి వాళ్ళు ఇతర రైతుల దగ్గర 30,000, 40,000 కౌలు చెల్లించి ₹2 వడ్డీకి ప్రైవేట్ రుణాలు పొంది సాగు చేయటం జరిగింది. రైతుల జీవితాలతో పొగాకు కంపెనీలు